ఏపీలో 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ నగరం తడిసి ముద్దయింది. శనివారం రాత్రి నుంచి రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే 29 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. సింగ్ నగర్, పైపు రోడ్డు, సుందరయ్య నగర్, కండ్రిగ, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాలన్నీ వరద నీటిలో నిండిపోయాయి. ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు విజయవాడ శివారు కండ్రిగ దగ్గర రహదారిపై భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో విజయవాడ నూజివీడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి, జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి దగ్గర కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. బండరాళ్లు పడుతుండడంతో NH-16 రహదారిని మూసివేశారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లిలో బుడమేరు వాగు ఉప్పొంగింది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు కాలనీల్లో 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో ఆహారం, మంచినీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. విజయవాడలోని మొగల్రాజపురంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ఈ నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రమాదంలో 6గురు మృతి చెందడం బాధాకరమని మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదాల నివారణకు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.